రోడ్ అయితే బాగాలేదు, కానీ అయినా కానీ మేమైతే రిస్క్ తీసుకొని వీడియో తీద్దామని చెప్పేసి వెళ్తున్నాం గుట్టల జలపాతం దగ్గరికి. దారి అయితే సరిగ్గా లేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీమ్ దంగల్. సో ప్రస్తుతం మనం రాయకల్ పోతున్నాం. రాయకల్ దగ్గర వాటర్ ఫాల్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ చూడడానికి పోతున్నాం. సో పొద్దున్న నుండి చాలా తిరుగుతున్నాం. సో అన్నం కూడా తినలేదు, ఇంకా ఆకలి అవుతుంది. కాకపోతే ఒక ఛాయ్ తాగుతుంది. ఒక 4 ఛాయ్. ఇక్కడైతే టీ స్టాల్ హుజురాబాద్ బస్ స్టాండ్ పక్కన ఉంటది. చాయ్ బాగా ఫేమస్. ఇరాన్ చాయ్ తాగుతున్నాం. అయితే కడక్ ఉంటుంది అన్న, కడక్ చేసి చాయ్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు అయితే ఎట్లున్నా కారుతుంది, ఫస్ట్ కారుతుంది, మంచిగా ఉండదు కానీ చాలా బాగుంది భయ్యా, సూపర్ టేస్ట్. चलो एक बार हाय करो मेरे यूट्यूब चैनल न्यू चैनल टीम दंगल. हाय हाय बोलो. राइट అవనా ఇప్పుడు ఏం సంగతులు, ఎటు పోతున్నాం మనం? ఇప్పుడైతే మనం రాయకల్కి అయితే పోతున్నాం. రాయకల్లో ఒక వాటర్ ఫాల్స్ ఉంది ఫ్రెండ్స్, సో అక్కడికి అయితే వెళ్తున్నాం. పోతున్నాగా ఆల్మోస్ట్ నియర్ టు రాయకల్ వాటర్ ఫాల్స్. సో అంది వేలో పోతున్నాం. వాటర్ వస్తానే వచ్చినాయి అనుకో. కాకపోతే మీకోసం మేమైతే సాహసం చేస్తున్నాం. సో మీకు నచ్చినట్లయితే చూడండి, కామెంట్ అయితే నచ్చకుండా కూడా చూడండి. కానీ మీకు కావాలంటే మాత్రం కామెంట్ ఉంది కదా, నచ్చపోతే ఈయన పేరు అయితే పెట్టండి, సందీప్ రెడ్డి వంగ. నా వెనక మానుంటాడు వంగ పేరు పెట్టండి. నుండి అయితే అంతా తిరుగుతున్నాం. అసలు కడుపులో అయితే ఏం లేదు, అంతా కాలినట్టే అవుతుంది. కానీ మరి అందుకే ఒక ఛాయ్ అయితే తాగినాము. కానీ ఛాయ్ బాగుంది. టెంపుల్ కాడ లడ్డు అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. లడ్డు అయితే తిన్నాం. సో ఇప్పుడైతే ఈ తుమ్మలకి వెళ్ళిపోతున్నాం. తుమ్మ అయితే అంత కచ్చే ఉన్నది. రాంగా ఒకటే పడుతుంది రోడ్ అంతా. తుమ్మ అయితే అట్లా ఉన్నది. మా వాడు డ్రైవింగ్ చేస్తాను చూడండి. ఇప్పుడు లారీ ఎంత పెద్ద లారీ వచ్చినా మా వాడు చూడండి ఇప్పుడు లెఫ్ట్ ఎట్లా తీసుకుంటాడు. ఇప్పుడు పేరు పెట్టి పిలిచింది పేరు పెట్టేది ఏమని పిలుస్తుంది? అరే అంటే అరే బాడుకా అసలు నా పేరే మర్చిపోతుంది ఇంట్లోంటే. కానీ నన్ను ప్రేమగా పిలిచినప్పుడు అసలు నన్ను ఇట్లా ఎందుకు పిలుస్తున్నా నాయన అనిపిస్తుంది అసలు. అంటే పిలిచేది ప్రజెంట్ మనం రాయకల్ జలపాతంకు రావడం జరిగింది. సో మేమైతే దారిలో ఉన్నాం. సో దారి అయితే చాలా బాగాలేదు, అన్నీ గుంతలే ఉన్నాయి, రోడ్ కొంటే అన్ని గుంతలే ఉన్నాయి. సో మీరు చూసుకున్నట్టయితే రోడ్ అయితే బాగాలేదు, కానీ అయినా కానీ మేమైతే రిస్క్ తీసుకొని వీడియో తీద్దామని చెప్పేసి వెళ్తున్నాం
గుట్టల జలపాతం దగ్గరికి. సో ఈ పక్క చూసినట్టయితే మీరు కొండలు అయితే చాలా అద్భుతంగా కనబడుతున్నాయి. సో ముందు చూస్తే కొండలు అయితే బాగున్నాయి. రోడ్ చూసినట్టయితే రోడ్ అయితే బాగాలేదు. స్ట్రైట్గా చూసినట్టయితే కొండలు చూడండి ఫ్రెండ్స్, బాగున్నాయి. మీరు 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 ఎప్పుడైనా ఈ జలపాతం వచ్చినట్లయితే మొత్తం కామెంట్ చేయడం మర్చిపోకండి, కింద కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో మిస్టర్ సందీప్ రెడ్డి, వచ్చినావు నువ్వు ఇదివరకు ఎప్పుడైనా? ఇదివరకు 2 times నేను విజిటెడ్ అయినా. వాటర్ ఉన్నాయి మాత్రం మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ లేకున్నా పక్క పొంటి నేచర్ నుంచి ఎంజాయ్ చేద్దాం. రైట్ సైడ్ చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉన్నది నేచర్ అయితే. సో మేమైతే ముందుకు వెళ్తున్నాం, మీకు ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్గా చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాం. సో మీరైతే తప్పకుండా చూడండి, వీడియో చాలా బాగుంటుంది. చాలా అంటే రిస్క్ తీసుకొని రావడం జరుగుతుంది, ఎందుకంటే తవ్వ సరిగ్గా లేదు దారి. సో అన్ని గుంతలే ఉన్నాయి. ఈ తవ్వ కాకుండా వేరే తవ్వ లేదా బ్రో ఇక్కడికి రావడానికి డైరెక్ట్? నాకు తెలియదు, కొత్తది అంతేనా? మాది హైదరాబాద్లో ఉంటుంది అంతే బాగా. మీరు విజిటింగ్ వచ్చారా? నాకు తెలియదు, నేను సింగిల్ కొన్నాను పోలేదు. అంతేనా? ఎట్లా వచ్చినావు బ్రో అసలు? బైక్ మీద వచ్చాను. ఎక్కడ బ్రో మీది? హైదరాబాద్. అదేనంటే మనం అయితే ఆల్రెడీ రీచ్ అయినాం రాయకల్కు. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చూపించినాం. మనం హుజరాబాద్ బొమ్మకల్ విలేజ్ నుండి రాయకల్ జలపాతానికి అయితే వచ్చినాం. సో మనం లోపలికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లోపల వాటర్ మరి వస్తున్నాయా రాదా తెలియదు మొత్తానికి అయితే. కాకపోతే మీకైతే నేచర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి మేము ట్రై చేస్తాం. సో ఇన్సైడ్ కమన్ లేవా? సో ఆల్రెడీ కొందరు లోపలికి వెళ్ళి అయితే వస్తున్నారు. ఆల్రెడీ తమ్ముళ్ళు అయితే ఇక్కడ కలిసిరు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత. ఆల్రెడీ లోపలికి వెళ్ళి అయితే చూసి వచ్చారు. బ్రో లోపల వేరా నేచర్ ఎట్లుంది? నేచర్ అంతా బాగానే ఉంది. వాటర్ అయితే రావట్లేదు. సో ఫ్రెండ్స్, వాటర్ అయితే రావట్లేదు, మీరు డిసప్పాయింట్ కాదు, మీకోసం చూపించాలని చెప్పేసి శ్రమపడి ఇక్కడ దాకా అయితే వచ్చినాం. కంపల్సరీ వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి. చూసి మీ సజెషన్ ఏంటో మీ కామెంట్ అయితే కామెంట్ రూపంలో పెట్టండి. సో ఇక్కడ లోపలికి అయితే వచ్చినాం. లోపలికి వచ్చినాక మీరు చూసినట్టయితే ముందు చూడండి. ముందుకైతే నేచర్ అయితే ఎక్సలెంట్గా ఉన్నది. ఏందా కొంచెం డ్రాప్ చేయాలి. సందీప్ అన్న ఎందుకు తెచ్చిందంటే ఏ బియర్? బియర్ అంటే నువ్వు నన్ను చూసి అంటానా దాంట్లో చూసి అంటాను?
చూడండి ఒకసారి ఎంత స్పీడ్ తో కుమారన్న ఒకసారి ఎక్కువ ట్రై చేద్దాం. అక్కడ దాకా డ్రాప్ చేయ బ్రో. ఎక్కువ దూరం అయితే అద్దు తెగదట్టు. ట్రై చేస్తాను లిఫ్ట్ 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 చాలు కింద పడేస్తావు ఏమి. దగ్గరలో ఇంత మంచిగా అంటే జమ్మికుంట హుజురాబాద్కు నియర్లో ఇంత మంచి ప్లేస్ ఉన్నదని నాకైతే తెలియదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేనైతే రావడం. చలో సందీప్ భాయ్, సో ఇప్పుడు నీకు ఎట్లున్నది ఫీలింగ్? అంటే మొత్తానికి అయితే ఉక్కబోస్తుంది, సెట్ అయితే బాగా పొద్దున్న తిరుగుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అరే ఈ జీబ్ ఏందయ్యా నీ జీబ్ చూసుకున్నట్టయితే చుట్టూ కొండలే, కొండల్లో టీమ్ దంగల్. అన్న పేరేందన్న? రాజేష్. తెలిసిన మొక్క పేరు అయితే చెప్పాలని ట్రై చేస్తాం, కానీ మిగిలిన మొక్కల పేరు అయితే తెలియదు. అదే తెలియదు అని చెప్పినా కదా ఇప్పుడు. సో మీకు ఎవరికన్నా తెలిసినట్టయితే ఇది కానుగ చెట్టు, ఇది కానుగ చెట్టు ఫ్రెండ్స్. ఇది అయితే కానుగ చెట్టు కాదు. సో మీకు ఈ మొక్క ఏమన్నా తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదే అల్లనేరు చెట్టే, ఇది అల్లనేరు చెట్టే. చాలా చెట్లు ఉన్నాయి, చాలా చెట్లు పెట్టారు. కళ్యామాకు చెట్టు అండి, అడవి కళ్యామాకు చెట్టు. ఇప్పుడే మన కుమారన్న చెప్పింది నాకు. నా మీద ఎందుకు చెప్తున్నావు బ్రో నువ్వు? అరే నీకు నాకంటే నీకు తెలిస్తే ప్రాపర్ చెప్పాలి. సో మీరు చూసినట్టయితే వెనక పక్క చూసినట్టయితే మొత్తం నేచరే. సూపర్. నడుచుకుంటూ పోతున్నాం, చాలా జంగలి, చాలా జాగ్రత్తగా చూసుకొని నడుచుకుంటూ పోవాలి. సాయంత్రం అయింది, చీకటి అయితే పడేట్టున్నది. సో తొందరగా వెళ్ళి తొందరగా వద్దాం. కొంచెం మోసొస్తుంది, చాలా రోజుల తర్వాత ట్రెక్కింగ్ లెక్క అయిపోయింది వీడియో. సో సారీ ఏమనుకోవద్దు. నైట్ అవుతున్నది, అయితే ఎక్కుతున్నాం. సరే కింది చూస్తే మాత్రం రోడ్ అయితే లేదు. మా నవీన్, మా అన్న కెమెరామ్యాన్ చాలా కష్టపడుతున్నాడు. ఆయన బండలను చూసుకుంటా దెబ్బలు తాకించుకుంటూ వస్తున్నాడు. ఏడికి పోతుంది లాస్ట్ డెస్టినేషన్? ఇది ఎక్కిన తర్వాత అంతేనా? చాలా పైకి ఉంటుంది, ఇంకా అది ఎక్కాలంటే కొంచెం మనం సాహసం చేయాలి. సాహసం చేయాలి. డింబకనేనా? వచ్చాను బ్రో. చాలా స్టార్టింగ్ ఇంక ఎక్కలే కాళ్ళు మనకి. చూద్దాం మనం ఎక్కడ దాకా పోతుందో. సో మేమైతే పైకి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్, ఇంకా చాలా పైకి ఎక్కాలి. సో దారి అయితే సరిగ్గా లేదు. సందీపు వెనక పట్టుకో. ఓకే. సో ఫైనల్గా డెస్టినేషన్ దగ్గరికి వచ్చినామని అనుకుంటున్నా, చూద్దాం. జంగల్లో దంగల్ టీమ్, జంగల్లో దంగల్ టీమ్. ఫైనల్గా వేరే చర్డ్ ఫైనల్గా రిస్క్ చేసి అయితే ఇక్కడ దాకా వచ్చినాం. సో మీకోసం అయితే ఇది దాకా వచ్చినాం. వాటర్ అయితే ఇప్పుడు రావట్లేదు, కానీ ఇంకా పైకి ఎక్కొచ్చు, కానీ చీకటి టైం అయిపోయింది, టైం సరిపోదు, మళ్ళీ రిటర్న్ బ్యాక్ కావాలి మేము. అందుకోసమని పూర్తిగా వీడియో అయితే చూపించలేకపోతున్నాం. సో కంపల్సరీగా మీరైతే ఏదైతే మేము తీసిన వీడియో ఉన్నదో పూర్తిగా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు అర్థమవుతుందా? సో మరిన్ని వీడియో కోసం టీమ్ దంగల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి. గంట మాత్రం గట్టిగా కొట్టండి. గంట అయితే గట్టిగా కొట్టండి, ఎందుకంటే మీకు ఏ నోటిఫికేషన్ అయినా వస్తుంది. రైట్, బాయ్ బాయ్. మిస్ యూ. అరే ఏం చేస్తున్నావు బ్రో?